ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మిక్స్డ్ టాకే కాకుండా అభిమానులు కూడా దాన్ని తిడతా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ శంకర్ని తిడుతున్నారు. హరీష్ శంకర్ కూడా నిన్న ప్రెస్లో మాట్లాడింది వివాదాస్పదమైంది. మీరు నా నుంచి కళాఖండం ఆశించకండి, నేను ఎప్పుడన్నా తీస్తానని చెప్పాను, అది ఇది అన్నాడు. నిజానికి బుర్రనాడు ఎవడు హరీష్ శంకర్ దగ్గర కళాఖండం ఆశించరు. ఒక డీసెంట్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్ థీమ్ అని అందరూ అడిగారు, అది తీస్తారని అనుకున్నారు. అది తీయలేదని ఆయన విమర్శించారు తప్ప అంతకంటే ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టార్ ఉన్నప్పుడు దాని కథ మీద మంచిగా ఫోకస్ పెట్టుకొని దాన్ని నీట్గా ఎంటర్టైనింగ్ సినిమా థీమ్ అని చెప్పారు. సరే, ఎవరిని కూడా డైరెక్టర్లు ఏమనలేము, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు తీస్తారు. వాళ్ళు ఏం కావాలని బ్యాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోరు. దాన్ని ఇప్పటికిప్పుడు యాక్సెప్ట్ చేయలేడు అతను కూడా. ఎందుకంటే రిలీజ్ అయిన రోజే నేను బాగా తీయలేదన్న ఎవరు కూడా చెప్పరు కదా. కాబట్టి అతని పద్ధతిలో చెప్పాడు. ఏదేమైనా దీనికి రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, సినిమాలోనే దమ్ము లేకపోవడం, సరిగ్గా దాన్ని ఎంటర్టైనింగ్గా తీయలేకపోవడం, కథ మీద ఫోకస్ చేయలేకపోవడం. రెండోది, ఓల్డ్ స్టైల్లో ప్రజెంటేషను, ఓల్డ్ స్టైలు కథ. అంటే మామూలుగా ఏమంటారంటే కొత్త సీసాలో పాత సారా అంటుంటారు. అంటే సీసా కొత్తది కానీ, అంటే స్టైలు అదంతా బాగానే ఉంటుంది కానీ కంటెంట్ పాతది. రెండోదేమో పాత సీసాలు కొత్త సారా, అంటే ఫార్మేట్ అంత పాతగా ఉంది, స్టైలు ప్రజెంటేషన్ కొత్తగానే ఉంది అనేది. ఇదేమో పాత సీసాలు పాత సారా. సో ఇది సీసా పాతదే, సారా కూడా పాతదే, కంటెంట్ పాతదే, ప్రజెంటేషన్ కూడా పాతది. సో మామూలుగానే కమర్షియల్ స్టార్ సినిమాల కంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. స్టార్ని ఎలివేట్ చేయాలి, స్టార్ చుట్టూ కథ నడవాలి, ఇవన్నీ ఉంటాయి. స్టార్ని ప్రతి క్యారెక్టర్ పొగుడుతూ ఉండాలి, ఇది అన్ని సినిమాల్లోనూ ఉంటుంది. అందరు హీరోలకి ఇదే పని, ఇదే టెంప్లెటే ఉంటుంది. కానీ దీంట్లోనే ఎంటర్టైనింగ్గా చేయడం, దీంట్లోనే కొద్దిగా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ చేయడం, ఎమోషనల్గా హుక్ చేయడం, ఇవన్నీ చేయడమే డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ చేయాలని పని. అది పవన్ కళ్యాణ్ సినిమాలో మిస్ అయింది అనేది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎంతసేపటికి హీరో అని పొగుడుతూ తిరుగుతున్నారు క్యారెక్టర్లు. హీరో దీంట్లో ఏం చేస్తున్నాడు, మధ్యలో ఏందో తీసుకొచ్చారు, అదేంటి టెర్రరిస్టులను తీసుకొచ్చేసి ఏమేమో చేశారు, ముస్లిం టెర్రరిస్టులని. అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం అవన్నీ అంటున్నాడు కాబట్టి ముస్లింలు విలన్గా చూపించాలి. ఈ మధ్య అందరూ ఇది స్టార్ట్ చేశారు. అంటే పాన్ ఇండియా సినిమా అంటే ముస్లింలు విలన్గా చూపించి సనాతన ధర్మాన్ని పొగిడితే ఆ సినిమా హిట్ అవుతుంది అన్న ఒక టెంప్లెట్కి వెళ్ళిపోయారు. మనం అదే కనబడుతుంది ఈ మధ్య వచ్చిన సినిమాలను. అది రొటీన్ అయిపోయి బోరు కొడుతుంది. దురంధర్ కూడా అదే. యాక్చువల్గా దురంధర్ కూడా ముస్లిమ్స్ని, అంటే పాకిస్తాన్ విలన్గా, ఇండియా వాళ్ళని హీరోలుగా చూపించిన సినిమా. కానీ దాన్ని అతను కొత్తగా ప్రజెంట్ చేయడం, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం, అది చేయగలిగాడు కాబట్టి అది ఇప్పుడు పెద్ద హిట్ అయింది. సో ఇది ఒక ప్రాబ్లం అయితే. రెండో ప్రాబ్లం పవన్ కళ్యాణ్ సినిమాకి దురంధర్ 2 రిలీజ్ కావడం. దానివల్ల ఏమైందంటే దాని మీదకి ఎక్కువ మంది వెళ్ళిపోయారు. థియేటర్లు కూడా దానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్లు ఉన్నాయి. సో జనం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూస్తే ఈ బుక్ మై షోలో గంటకి 8,000 టికెట్లు పోతున్నాయి. దేనికి? ఉస్తాద్ భగత్ సింగ్కి. అదే దురంధర్కి చూస్తే 66,000 టికెట్లు గంటకి పోతున్నాయి. ఏది? ఒక హైదరాబాద్లో మాత్రమే. అంటే ఎంత బడ్జెట్ దురంధర్కు ఉంది, ఎంత తక్కువ బడ్జెట్ ఉస్తాద్కు ఉందో తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ అరౌండ్ 150 crores అని చెప్తున్నారు. ప్రొడ్యూసర్లు 127 కోట్లు ప్రీ థియేట్రికల్ బిజినెస్ చేసేసారని చెప్తున్నారు. సో ఇక ఎట్లాగో ఓటీటీ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. వాటికి శాటిలైట్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ప్రాఫిట్లోనే రిలీజ్ చేశాడు. కానీ బయ్యర్స్కి ఈ డబ్బులు వస్తాయా లేదా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న కన్సర్న్. బయ్యర్స్కి కూడా డబ్బులు వస్తే సినిమా హిట్లెక్కే. ఎందుకంటే ఇది బడ్జెట్ తక్కువ. ఆ రకంగా పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి. ఎందుకంటే తన పరిధి ఏంటి అవి ఆలోచించుకొని ఆయన తక్కువ బడ్జెట్లోనే సినిమాలు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆ రకంగా ఇది ప్రొడ్యూసర్ అయితే సేఫ్, కానీ బయ్యర్ల పరిస్థితి ఏంటనేది కలెక్షన్ల మీద ఆధారపడింది. సో ఈ నేపథ్యంలో మనం ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే, నేను SackNilk.com సైట్ని ఫాలో అవుతున్నా, అందరూ కూడా అదే ఫాలో అవుతారు.